అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్ కార్యవర్గంలో కీలకమైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోస్ బాధ్యతల నుంచి భారత అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి తప్పుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకు కారణం మాత్రం వెల్లడించలేదు. అయితే ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ఇలాన్ మస్క్తో పాటు వివేక్ రామస్వామిని ఈ బాధ్యతల్లో నియమించారు. కానీ ఆయన అనూహ్యంగా తప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా వివేక్ రామస్వామి డోజ్ ఏర్పాటుకు మద్దతివ్వడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. ప్రభుత్వాన్ని క్రమబద్ధీకరించడంలో ఇలాన్ మస్క్ బృందం విజయం సాధిస్తుందని నేను విశ్వసిస్తున్నానని ఎక్స్లో పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడానికి మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆయన నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఒహాయో గవర్నర్గా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో వివేక్ తాజా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.